మ్యూచువల్ ఫండ్ పాత్రను మనం అర్థం చేసుకున్నాం, కాన్సెప్ట్ను అర్థం చేసుకున్నాం, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ను చూసాం, యాక్టివ్ మేనేజ్మెంట్ను చూసాం, ప్యాసివ్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం. వివిధ రకాల ఫండ్స్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి, ఆర్థిక లక్ష్యాలు ఏమిటి, మన డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాగే మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయితే ఇతరుల డబ్బును ఇన్వెస్ట్ చేసి వారి ఫైనాన్షియల్ గోల్స్ సాధించడంలో వారికి ఎలా సహాయం చేయవచ్చో తెలుసుకున్నాం. చాప్టర్ 1, చాప్టర్ 2 ఇవే విషయాలపై ఆధారపడి ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ అంటే నిజం సిరీస్ 5లోని చాప్టర్ 3, 4 గురించి. చాప్టర్ 3 ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ యొక్క లీగల్ స్ట్రక్చర్, చాప్టర్ 4 రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గురించి. లీగల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఏర్పడతాయి, వాటికి ఎలాంటి నిర్మాణం ఉంటుంది, రెగ్యులేటరీ నిర్మాణం ఏమిటి, ఏ విధంగా పనిచేస్తాయి. చాప్టర్ 3 మనకు ఇవే విషయాల గురించి వివరిస్తుంది. చాప్టర్ 4 అనేది రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గురించి. సెబీ ఎలా పనిచేస్తుంది, నియంత్రణలో మరియు వివిధ రకాల సంస్థలు ఏవి, ఈ అన్ని విషయాలను మనం చాప్టర్ 4లో చదువుతాము. ఎన్ఐఎస్ఎం సిరీస్ 5 అనేది అన్ని డిస్ట్రిబ్యూటర్లకు తప్పనిసరి పరీక్ష. మేము ఎన్ఐఎస్ఎం సిరీస్ 5 యొక్క మొత్తం పాఠ్యాంశాన్ని మా రాబోయే వీడియోల్లో కవర్ చేస్తాము. హాయ్ గైస్, మా ఛానల్ సెంట్రీ శాలా బై సెంట్రీ సిటీకి మళ్లీ స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్. నా పేరు అనుజ్ మరియు మీరు ఎన్ఐఎస్ఎం సిరీస్ 5 పాస్ ఫర్ సూర్ వీడియోలు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రారంభిద్దాం. నేను మీకు చెప్పినట్లుగా 3వ అధ్యాయం భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ల యొక్క లీగల్ స్ట్రక్చర్ గురించి. లీగల్గా మ్యూచువల్ ఫండ్లు ఎలా ఏర్పడతాయో, వాటి నిర్మాణం ఎలా ఉంటుందో, అలాగే మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన ముఖ్యమైన భాగాలు ఏమిటో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఏసీబీఐ నిబంధనలు 1996 ప్రకారం భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేయబడ్డాయి. మ్యూచువల్ ఫండ్లో భారతదేశంలో ఒక ట్రస్ట్లా పనిచేస్తుంది. ఇది ప్రజల పొదుపులను కూడబెట్టి ఆపై దానిని ఏదైనా ఆస్తి తరగతిలో పెట్టుబడి పెడుతుంది. వారు ప్రజల నుండి వారి పొదుపులను సమీకరించి ఆ తర్వాత వాటిని ఏదైనా వేర్వేరు ఆస్తి తరగతిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆ ఆస్తి తరగతి ఎక్విటీ, డెట్, కమోడిటీ, కరెన్సీ, గోల్డ్ ఏదైనా కావచ్చు. ఏదైనా ఆస్తి తరగతిలో వారు పెట్టుబడి పెట్టవచ్చు. కానీ ప్రధాన విషయం ఏమిటంటే భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లు ట్రస్ట్లుగా ఏర్పాటు చేయబడ్డాయి. మరియు నేను మ్యూచువల్ ఫండ్లు ట్రస్ట్లలా పనిచేస్తాయని చెప్పినప్పుడు అవి ట్రస్ట్ డీడ్ 1882 చట్టం ద్వారా పాలించబడతాయి. మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ను ఒకరు లేదా అంతకంటే ఎక్కువ స్పాన్సర్లు అంటే మ్యూచువల్ ఫండ్ వ్యాపారానికి ప్రధాన వ్యక్తులు సృష్టిస్తారు. ప్రతి ట్రస్ట్కు దాని లబ్ధిదారులు ఉంటారు. ట్రస్ట్ ఎప్పుడూ తన లబ్ధిదారుల కోసం పనిచేస్తుంది. ఏ ట్రస్ట్ అయినా, అది ఎలాంటి ట్రస్ట్ అయినా, దానికి లబ్ధిదారులు ఉంటారు. మ్యూచువల్ ఫండ్ విషయంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే యూనిట్ హోల్డర్లు మరియు ఇన్వెస్టర్లు లబ్ధిదారులు. మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ కార్యకలాపాలు ట్రస్ట్ డీడ్ ద్వారా నియంత్రించబడతాయి. ఇది స్పాన్సర్ మరియు ట్రస్టీల మధ్య అమలు చేయబడుతుంది. అంటే ఒక స్పాన్సర్ మరియు ట్రస్టీ మధ్య ట్రస్ట్ డీడ్ తయారవుతుంది. ఇది మ్యూచువల్ ఫండ్కు సంబంధించిన అన్ని కార్యకలాపాల గురించి వివరంగా చెబుతుంది. ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తుందో అది వివరించబడుతుంది. ట్రస్ట్ తన ట్రస్టీ తరఫున పనిచేస్తుంది. ట్రస్ట్ తన ట్రస్టీల ద్వారా పనిచేస్తుంది కాబట్టి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను రక్షించడం ట్రస్టీల బాధ్యత. రోజువారీ నిర్వహణను ట్రస్ట్ నియమించిన ఎన్సీఏ నిర్వహిస్తుంది. ట్రస్టీ ఎన్సీసీతో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఒప్పందాన్ని అమలు చేస్తారు. ఇందులో వారి బాధ్యతలు వివరంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ యొక్క ముఖ్యమైన భాగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ముఖ్యమైన భాగాలు ఏమిటి, మ్యూచువల్ ఫండ్ ఏర్పడటానికి అవసరమైన వివిధ రకాల భాగాలు ఏవో చూద్దాం. మొదటిగా స్పాన్సర్. నేను మీకు చెప్పినట్లుగా స్పాన్సర్ అనేది మ్యూచువల్ ఫండ్ వ్యాపారానికి వెనుక ఉన్న కీలక వ్యక్తి. అతనే మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు, మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని మొదలు పెడతాడు. స్పాన్సర్ అంటే ఏమిటి, అది ఎలా ఉంటాడు మరియు అతనికి అవసరమైన అర్హతలు ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం. స్పాన్సర్కు అన్ని వ్యాపార లావాదేవీల్లో మంచి ట్రాక్ రికార్డ్, న్యాయంగా మరియు నిజాయితీగా వ్యవహరించే పేరుగాంచిన వ్యక్తి అయి ఉండాలి. స్పాన్సర్ 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఆర్థిక సేవలలో వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉండాలి. అతను గత 5 సంవత్సరాలుగా ఫైనాన్షియల్ సర్వీసెస్లో పనిచేస్తున్నవాడే ఉండాలి. భారతదేశంలో ఎవరైనా ఫైనాన్షియల్ సర్వీసెస్లో, అది ఎంసీ అయినా, ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినా లేదా ఏదైనా బ్రోకింగ్ వ్యాపారం అయినా, అతను ఫైనాన్షియల్ ఇండస్ట్రీతో అనుసంధానమై ఉండాలి. మరియు అతని నెట్వర్త్ గత 5 సంవత్సరాలలో పాజిటివ్గా ఉండాలి. స్పాన్సర్ కూడా గత 5 సంవత్సరాలలో లాభాలు సంపాదించి ఉండాలి మరియు స్పాన్సర్ ఒక ఫిట్ పర్సన్ అయి ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే వారు మ్యూచువల్ ఫండ్స్కు స్పాన్సర్ అవ్వగలరు. స్పాన్సర్ అనేది మ్యూచువల్ ఫండ్ వ్యాపారానికి వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి. రెండవది ఈ ట్రస్టీల మండలి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఎవరు, వారు ఎలా పనిచేస్తారు అనే విషయాన్ని చూద్దాం.
నిజం సిరీస్ 5 ఆ పరీక్షకు మేము తయారు చేస్తున్న ఈ వీడియోల యొక్క ఒకే లక్ష్యం మీకు నిజం సిరీస్ 5 ఆ పరీక్షను క్లియర్ చేయించడమే. దీనికోసం మేము చాలా సింప్లిఫైడ్ విధానంలో మీకు వివరించబోతున్నాము మరియు పరీక్షలో మళ్ళీ అడిగే టర్మ్స్ను టచ్ చేస్తూ మీకు వివరించబోతున్నాము. స్పాన్సర్ ఎవరో మనం చూసాం. ఇప్పుడు ట్రస్టీల మండలి గురించి మాట్లాడుకుందాం. ఇందుకోసం కూడా ACBI ఒక రెగ్యులేషన్ రూపొందించింది. అంటే ట్రస్టీ ఎవరు కావచ్చు, వారు ఎలా పనిచేయాలి అనే విషయాన్ని. ప్రతి ట్రస్టీ అనేది సామర్థ్యం, నిజాయితీ మరియు గౌరవం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. మోరల్ టర్పిట్యూడ్కు దోషిగా తేలిన వ్యక్తిని ట్రస్టీగా నియమించలేరు. ఆర్థిక నేరం లేదా ఏదైనా సెక్యూరిటీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్షించబడిన వ్యక్తిని ట్రస్టీగా నియమించలేరు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ చెందిన ఎవరైనా డైరెక్టర్, అధికారికుడు లేదా ఉద్యోగి కూడా నియమించబడే అర్హత ఉండరు. మ్యూచువల్ ఫండ్ ట్రస్టీగా నియమించబడే అర్హత ఉండదు. అలాగే ఒక మ్యూచువల్ ఫండ్కు ట్రస్టీగా ఉన్న వ్యక్తి మరొక మ్యూచువల్ ఫండ్లో ట్రస్టీగా నియమించబడలేడు. ఈ 2-3 ముఖ్యమైన పాయింట్లలో ఇది కూడా ఒక ప్రధానమైన పాయింట్ కావచ్చు. మీకు ప్రశ్న వస్తే ట్రస్టీల బాధ్యతలు ఏమిటి అనేది మాట్లాడుకుందాం. ట్రస్టీలతో కలిసి ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ తయారు చేస్తారు. అందులో MC యొక్క అన్ని ఫంక్షన్లు పేర్కొనబడతాయి. ట్రస్టీకి హక్కు ఉంది. అతను MC నుండి ఏదైనా సమాచారం కోరవచ్చు. ఏదైనా విషయానికి సంబంధించి ట్రస్టీ నిర్ధారించాలి. అన్ని స్కీమ్స్ మరియు వాటికి సంబంధించిన వ్యక్తులు కూడా సరైనవారే అని. ఫండ్ మేనేజర్లు, కంప్లైన్స్ ఆఫీసర్లు, R&D ఏజెంట్లు, ఆడిటర్లు వారు నియమించబడ్డారా? ఎడ్జ్ ఆఫ్ అన్ని వ్యవస్థలు సరిగ్గా అమలులో ఉన్నాయి. మరియు ప్రధాన భాగం లేదా మనం చెప్పవచ్చు ట్రస్టీ యొక్క ప్రధాన పని ఏమిటంటే ఏ పరిస్థితిలోనూ యూనిట్ హోల్డర్ల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవడం. మరియు ట్రస్టీ సగం కనుగొంటాడు. ప్రతి సంవత్సరం నివేదికలను సెబీకి సమర్పించాలి. స్పాన్సర్ మరియు ట్రస్టీల తర్వాత ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ MCకి రావస్తుంది. వ్యాపారాన్ని రోజువారీగా నిర్వహించే బాధ్యత దే మరియు MC నెట్ వర్త్ కనీసం 50 కోట్ల రూపాయలు ఉండాలి. ఇంకా కనీసం 50% మంది డైరెక్టర్లు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉండాలి. ఎలాంటి సబ్సిడీల స్పాన్సర్లు మరియు ట్రస్టీలతో సంబంధం కలిగి ఉండకూడదు. 50% డైరెక్టర్లు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉండాలి మరియు వారికి స్పాన్సర్తో ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఇప్పుడు మనం AMC బాధ్యతల గురించి కొంత మాట్లాడుకుందాం. AMC మ్యూచువల్ ఫండ్ల కార్యకలాపాలను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. మ్యూచువల్ ఫండ్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను AMC నిర్వహిస్తుంది. అవసరమైన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగులు ఏర్పాటు చేయడం, అవసరమైన సాఫ్ట్వేర్ అందించడం, ప్రకటనలు, అమ్మకాలు మరియు ప్రమోషన్లను నిర్వహించడం, ఎలాంటి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అయినా లేదా ఏదైనా సేవ ఇవ్వాల్సి వచ్చినా ఈ మొత్తం బాధ్యతలు అన్నీ AMCదే. AMC బాధ్యతాయుతమైన చర్యలు తీసుకుంటుంది మరియు నిబంధనలకు అనుగుణంగా నిధుల పెట్టుబడులు ఎలాంటి స్కీమ్లోనైనా సెబీ రెగ్యులేషన్స్ చట్టానికి విరుద్ధంగా ఉండకూడదని నిర్ధారించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటుంది. సెబీ రూపొందించిన అన్ని రెగ్యులేషన్ చట్టాల ప్రకారం AMC వాటి పరిధిలోనే పెట్టుబడులు చేస్తుంది. రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా ఆ నిబంధనల పరిధిలోనే నిర్వహించబడతాయి. AMC నియామకం ట్రస్టీల మెజారిటీతో లేదా 75% యూనిట్ హోల్డర్లతో రద్దు చేయవచ్చు. తర్వాతది కస్టోడియన్కు ఫండ్స్ ఆస్తుల కస్టడీ ఉంటుంది. ఫండ్స్ వద్ద ఉన్న అన్ని ఆస్తులు కస్టోడియన్ వద్ద ఉంచబడతాయి. అందువల్ల కస్టోడియన్ అన్ని ఫండ్స్ను చూసుకుంటాడు మరియు ఈ పాత్రలో భాగంగా కస్టోడియన్ ఫండ్స్లోని వివిధ స్కీమ్స్ కొనుగోలు లేదా అమ్మకపు లావాదేవీల కోసం సెక్యూరిటీలను స్వీకరించాలి మరియు డెలివరీ ఇవ్వాలి. ఏవైనా కొనుగోలు లావాదేవీలు లేదా అమ్మకపు లావాదేవీల ద్వారా వచ్చే మొత్తాలు వాటిని కస్టోడియన్నే ప్రాసెస్ చేస్తాడు మరియు మ్యూచువల్ ఫండ్స్ తరఫున అన్ని లావాదేవీలను సెటిల్ చేయడం కూడా కస్టోడియన్ బాధ్యత. అన్ని కస్టోడియన్లు 1996 సెక్షన్ ప్రకారం సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. వర్తింపు ఫంక్షన్, కంప్లైన్స్ ఫంక్షన్ అనేది అన్ని లీగల్ ఫార్మాలిటీలను పూర్తిగా పాటించబడినాయా అని నిర్ధారిస్తుంది. MC ద్వారా మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీమ్ ప్రారంభించినప్పుడు సెబీ చెప్పిన అవసరమైన సమాచారం, రిస్క్ మీటర్ నుండి ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ వరకు అన్ని విషయాలు లీగల్గా తనిఖీ చేస్తుంది. కంప్లైన్స్ ఆఫీసర్ ట్రస్టీతో కలిసి వివిధ కంప్లైన్స్ మరియు రెగ్యులేటరీ సమస్యలపై దగ్గరగా పనిచేస్తారు. నిధి నిర్వహణ, ఫండ్ మేనేజ్మెంట్ అనేదిలో అత్యంత కీలకమైన పని. ఎవరైనా చెబుతారు మంచి ఫండ్ మేనేజ్మెంట్ ఉన్న మ్యూచువల్ ఫండ్కి దాని మ్యూచువల్ ఫండ్లు కూడా అంతే మంచి ఫలితాలు ఇస్తాయి. మరియు మీరు చరిత్రను పరిశీలిస్తే మ్యూచువల్ ఫండ్లలో ఫండ్ మేనేజర్లు కొంతమంది ఫండ్ మేనేజర్లు పరిశ్రమలో పయనీర్స్గా నిలిచారు మరియు వారి స్కీమ్స్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చారు. వాస్తవానికి వారు మార్కెట్ను చాలా మంచి మార్జిన్తో ఓడించారు. ఫండ్ మేనేజర్ల టీంను 3 భాగాలుగా విభజిస్తారు: అనలిస్టులు, ఫండ్ మేనేజర్లు మరియు డీలర్లు.
అనలిస్టుల పని ఏమిటంటే వారు సంస్థ యొక్క ఆపరేషనల్ ఏరియాకు వెళ్తారు, టాప్ మేనేజ్మెంట్ను కలుస్తారు, మొత్తం రీసెర్చ్ చేస్తారు మరియు ఆ తర్వాత ఒక స్టాక్ను ఎంచుకుంటారు. ఫండ్ మేనేజర్లు కూడా ఇదే పని చేస్తారు మరియు డీలర్లు ఆర్డర్లను అమలు చేస్తారు. అనలిస్టు వివిధ అవకాశాలను, వ్యక్తిగత సెక్యూరిటీలను లేదా ఏదైనా షేర్ను విశ్లేషిస్తాడు. అనలిస్టు తన నివేదికను ఫండ్ మేనేజర్కు ఇస్తాడు. ఫండ్ మేనేజర్ నివేదికను ఆమోదించిన తర్వాత స్టాక్ను ఎంచుకోవాలా వద్దా అనే తుది నిర్ణయం ఫండ్ మేనేజర్దే. ఆపరేషన్స్ మరియు కస్టమర్ సర్వీస్ టీమ్. మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ప్రాసెసింగ్ కోసం వచ్చే ప్రతి అప్లికేషన్, ఏదైనా ఇన్వెస్ట్మెంట్, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, అవన్నీ కస్టమర్ సర్వీస్ సిస్టమ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కస్టమర్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్తే కస్టమర్ సర్వీస్ టీమ్ అతన్ని అటెండ్ చేస్తుంది. కేవైసీ నుండి అతని ఇన్వెస్ట్మెంట్ చేయించే వరకు మొత్తం పని సర్వీసెస్ టీమ్ లేదా ఆపరేషన్స్ టీమ్దే. అతనికి కేవైసీ గురించి వివరించడం, అతని కేవైసీ డాక్యుమెంట్స్ గురించి చెప్పడం, అతని ఇన్వెస్ట్మెంట్ గురించి వివరించడం, ఫారం ఫిల్ చేయించడం, అలాగే అతని చెక్ ఆర్డర్లో ఉందో లేదో చూసుకోవడం. ఇన్వెస్ట్మెంట్కు సంబంధించిన అన్ని విషయాలు, ఫారంపై చేసినవి, ఫారంపై రాసినవి, అవి ఆర్డర్లో ఉన్నాయా లేదా అన్నది, ఈ ట్రాన్సాక్షన్కు సంబంధించిన అన్ని పనులు, ప్రాసెసింగ్ పనులు అన్నీ సర్వీసెస్ టీమ్దే. సేల్స్ మార్కెటింగ్ బృందం. ఫండ్ మేనేజర్లు తమ పని చేస్తున్నారు. వాళ్ళు ఒక ఎన్ఫో ప్రారంభించారు. దీనిని న్యూ ఫండ్ ఆఫర్ అని అంటారు. ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీం వంతు వచ్చింది. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఆ టీం వారు ప్రజల దగ్గరికి వెళ్ళి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళి, బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి తమ ఎన్ఎఫ్ఓ గురించి వారికి వివరంగా చెబుతారు, వారికి అప్డేట్ ఇస్తారు, స్కీమ్ గురించి వివరాలు అందిస్తారు లేదా వారికి అవసరమైన సమాచారం ఏదైనా అందిస్తారు, తద్వారా ఆ స్కీమ్లో ఎక్కువగా పెట్టుబడులు రాబట్టగలుగుతారు. ప్రధాన బాధ్యతల్లో బ్రాండింగ్, ప్రకటనలు, వివిధ ఈవెంట్ల నిర్వహణ, మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను వివిధ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ల ద్వారా పంపిణీ చేయడం ఉన్నాయి. నేను మీకు చెప్పినట్లుగా మా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, బ్యాంకర్లు మరియు మ్యూచువల్ ఫండ్స్ను అమ్మే వివిధ రకాల సంస్థలు ఇవే మా డిస్ట్రిబ్యూషన్ ఛానళ్లుగా ఉంటాయి. సేల్స్ మరియు మార్కెటింగ్ టీం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ఎక్కువగా డబ్బు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో కేటాయించబడాలి, తీసుకురావాలి లేదా ఇన్వెస్ట్ చేయించాలి. తర్వాతి టాపిక్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ గురించి. ఒక ఇన్వెస్టర్ ఎన్సీ వద్దకు వచ్చాడు. అతను తన అప్లికేషన్ను చెక్తో కలిసి కీ ఇచ్చాడు. ఎన్సీ సాయంత్రం సమయంలో తమ వద్దకు వచ్చిన అన్ని ఇన్వెస్టర్ల అప్లికేషన్లను ఒక బండిల్గా తయారు చేసి ప్రాసెసింగ్ కోసం రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్కి పంపుతుంది. ఆర్టీఎస్ యొక్క ప్రధాన పని అంటే అప్లికేషన్లను ప్రాసెస్ చేయడం. వారు ఆ అప్లికేషన్లన్నింటినీ పరిశీలిస్తారు, అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్తారు, చెక్కును పరిశీలిస్తారు, అప్లికేషన్లను చూస్తారు. ఆ తర్వాత వాటిని ప్రాసెస్ చేసి, యూనిట్లు అలాట్ చేసి, తదుపరి అకౌంట్ స్టేట్మెంట్ను డిస్ట్రిబ్యూటర్కి పంపిస్తారు. అలాగే ఇన్వెస్టర్ యొక్క రికార్డును కూడా వారు నిర్వహిస్తారు. భారతదేశంలో 2 రిజిస్ట్రార్ మరియు ట్రాన్స్ఫర్ ఏజెంట్లు ఉన్నాయి. మొదటిది క్యాంప్స్ మరియు కార్వి. కొన్నిలు క్యాంప్స్తో పనిచేస్తాయి, మరికొన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు కార్వీతో పనిచేస్తాయి. ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే నియమించడం తప్పనిసరి కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్ని లావాదేవీల ప్రాసెసింగ్ను ఇంట్లోనే చేయవచ్చు, అంటే తానే చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ కోసం అప్లికేషన్లను ముందుకు పంపడం, ఆర్టీఏ వద్దకు పంపడం తప్పనిసరి కాదు. సెబీ చెప్పింది ఏమిటంటే ఇది పూర్తిగా ఎంసీ మీద ఆధారపడి ఉంటుంది. వారు చేయాలనుకుంటే తామే చేసుకోవచ్చు, లేకపోతే తమ వ్యాపారాన్ని బయటకు అవుట్సోర్స్ చేయవచ్చు. వారిని నియమించవచ్చు, ఉదాహరణకు కామ్స్ లేదా అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి మరియు ఇన్వెస్టర్ల రికార్డులను నిర్వహించడానికి నియమించవచ్చు, కానీ అన్నిలు సెబీ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. పంపిణీదారులు. డిస్ట్రిబ్యూటర్లు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఇన్వెస్టర్లకు అమ్మడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు అంటే నిజం సిరీస్ 5 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కోసం ఏఆర్ఎన్కి అప్లై చేసేవారు. దీనిని M5 రిజిస్ట్రేషన్ నంబర్ అని అంటారు. తర్వాత M5 రిజిస్ట్రేషన్ నంబర్ M5 నుండి వస్తుంది. ఆ తర్వాత వారు తమను తాము ఎంపానల్ చేసుకుంటారు. ఏ ఎన్సీలో వారు బిజినెస్ చేయాలనుకుంటే ఆ తర్వాత వారు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ యూనిట్లను అమ్మడం ప్రారంభిస్తారు. దేశంలో 40 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. వారు అందరితోనూ ఎంపానల్ కావచ్చు మరియు తమ బిజినెస్ను ప్రారంభించవచ్చు. ఈ వారిలో ఎవరు అయినా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. వారు బ్యాంకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, బ్రోకింగ్ కంపెనీ కూడా కావచ్చు. కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు.
మీరు మ్యూచువల్ ఫండ్లో ఈరోజు పెట్టుబడి పెట్టాలనుకుంటే కేవైసీ చాలా ముఖ్యమైనది. కేవైసీ లేకుండా మీ పెట్టుబడి చేయడం సాధ్యపడదు. మొదటి భాగం కేవైసీ. పెట్టుబడి పెట్టే ముందు కేవైసీ చేయడం తప్పనిసరి. ఇది ఒకసారి మాత్రమే చేసే ప్రక్రియ. మీరు కేవైసీ ఒక్కసారి మాత్రమే చేయాలి. ఆ తర్వాత మీరు చేసే ప్రతి పెట్టుబడికి ప్రతిసారి కేవైసీ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కేవైసీ కోసం పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు తప్పనిసరి. భారతదేశంలో కొన్ని కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో కామ్స్ క్యారే, కార్వీ క్యారే ఉన్నాయి. ఇవి భారతదేశంలోని కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలకు కొన్ని ఉదాహరణలు. స్టాక్ ఎక్స్చేంజీలు మరియు ట్రాన్సాక్షన్ ప్లాట్ఫార్ములు. ఈరోజు డిజిటలైజేషన్ ప్రపంచంలో 90% మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఈరోజు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం చాలా సౌకర్యవంతమైన ఎంపికగా మారింది. ఇది సినిమా టికెట్లు బుక్ చేయడం ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీ. ఒక నిమిషంలోనే మీరు మీ సిప్ ప్రారంభించవచ్చు. భారతదేశంలో బీఎస్ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఒక ప్లాట్ఫారం ఉంది. అది బీఎస్ఈ స్టార్ ఎంఎఫ్ అలాగే కూడా ఒక ప్లాట్ఫారం ఉంది. ఆ సాఫ్ట్వేర్లను ఉపయోగించి ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు చాలా సులభంగా తమ ఇన్వెస్టర్ల డబ్బును పెట్టుబడి చేయించవచ్చు. ఈ అధ్యాయంలో చివరి అంశాన్ని చూద్దాం. ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ఎంఎఫ్ఐ యొక్క పాత్రలు మరియు విధులు. ఎంఎఫ్ఐ యొక్క లక్ష్యాలు అంటే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కార్యకలాపాల ప్రాంతాల్లో ఉన్నత స్థాయి వృత్తిపరమైన నైతిక ప్రమాణాలను నిర్వచించడం మరియు నిర్వహించడం, తో పరస్పర చర్య చేయడం మరియు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాల్లోకి ప్రతినిధిగా వ్యవహరించడం. ప్రభుత్వం, ఆర్బీఐ మరియు ఇతర సంస్థల వద్ద మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో ప్రతినిధిగా వ్యవహరించడం. డిస్ట్రిబ్యూటర్లను నియంత్రించడం మరియు వారి ప్రవర్తనను పర్యవేక్షించడం. ఇందులో శిక్షా చర్యలు కూడా ఉన్నాయి. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లయితే అతని మీద చర్యలు తీసుకోవాలి. ఎంఫీ యొక్క ప్రధాన పని పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించడం మరియు ముఖ్యమైన పాత్రగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లను నమోదు చేయడం, అలాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కు తప్పనిసరిగా అవసరమైన ఏఆర్ఎన్ నంబర్లను కేటాయించడం కూడా ఇందులో భాగం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎంఫీ అనేది గానీ రెగ్యులేటరీ బాడీ కాదు, గానీ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ కూడా కాదు. మూడవ అధ్యాయం కొంచెం సిద్ధాంతపరమైనది, కానీ ఇందులోని అన్ని ముఖ్యమైన పాయింట్లు మరియు కీలక పదాలు ఇవే. మనకు నిజం సిరీస్ 5 మాడ్యూల్ క్లియర్ చేయడానికి పూర్తిగా వివరమైన సమాచారం అవసరం లేదు. నేను మీకు చెప్పిన అన్ని పాయింట్లలో ఒక్కో లైన్ డెఫినిషన్ మాత్రమే నిజం ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అవసరం. మీకు ఏదైనా టాపిక్ గురించి చాలా వివరంగా తెలుసుకోవాలనుకుంటే లేదా ఏదైనా టాపిక్పై డీటెయిల్డ్ డిస్కషన్ కావాలంటే మీరు కామెంట్ ద్వారా మాకు చెప్పవచ్చు. మీరు మాకు మెసేజ్ చేయవచ్చు, కాల్ కూడా చేయవచ్చు. ఆ టాపిక్పై మేము డీటెయిల్డ్ వీడియో తయారు చేస్తాము మరియు మీ నాలెడ్జ్ను పెంచుతాము. చాప్టర్ 3 యొక్క ప్రధాన అంశాలు ఇవే. ఇవన్నీ మేము ఈరోజు కవర్ చేశాము. ఇప్పుడు చాప్టర్ 3 నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాం. ఇవి నిజం సిరీస్ 5లో మళ్లీ రిపీట్ అవుతుంటాయి. ప్రశ్న నంబర్ 1. మ్యూచువల్ ఫండ్స్ భారతదేశంలో ట్రస్ట్లుగా ఏర్పాటు చేయబడ్డాయి. ట్రస్ట్కు లాభదారులు ఎవరు? నేను మీకు ముందే చెప్పినట్లుగా భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మ్యూచువల్ ఫండ్స్ ట్రస్ట్లుగా స్థాపించబడ్డాయి మరియు యూనిట్ హోల్డర్లు ట్రస్ట్కు లాభదారులు. కాబట్టి సరైన సమాధానం సి, యూనిట్ హోల్డర్లు. మ్యూచువల్ ఫండ్ యొక్క రోజువారీ నిర్వహణను ఎవరు చూస్తారు? ప్రశ్న నంబర్ 2. మనం చూసినట్లుగా ఆస్తి నిర్వహణ సంస్థ అంటే ఏఎంసీ మ్యూచువల్ ఫండ్ యొక్క రోజువారీ నిర్వహణను నిర్వహిస్తుంది. ఏఎన్సీ మ్యూచువల్ ఫండ్కు సంబంధించిన అన్ని ఆపరేషనల్ పనులను ఏఎన్సీనే చూస్తుంది. ప్రశ్న నంబర్ 3. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పెట్టుబడి పెట్టిన కంపెనీల్లో బోనస్, డివిడెండ్, రైట్స్ వంటి వివిధ కార్పొరేట్ చర్యలను ట్రాక్ చేయడం ఎవరి పని? అందుకే నేను మీకు చెప్పాలి. సరైన సమాధానం కస్టోడియన్. కస్టోడియన్ పని ఏమిటంటే ఏదైనా కార్పొరేట్ చర్య, అది బోనస్కు సంబంధించినదైనా, షేర్లో డివిడెండ్ వచ్చినా, రైట్స్ ఇష్యూ అయినా అన్నిటినీ చూసుకోవడం. కస్టోడియన్ వీటన్నింటినీ ట్రాక్ చేస్తాడు. ప్రశ్న నంబర్ 4. రిజిస్ట్రార్ మరియు ట్రాన్స్ఫర్ ఏజెన్సీ ఫంక్షన్ తప్పనిసరిగా ఆస్తి నిర్వహణ సంస్థ ఏఎంసీ నుండి స్వతంత్రంగా ఉండాలి మరియు ఇది ఇంటర్నల్గా నిర్వహించలేరు. ఈ ప్రకటన నిజమా కాదా చెప్పండి. మనం మన బిజినెస్ను అవుట్సోర్స్ చేసే సందర్భంలో ఏదైనా క్యాంపస్ లేదా కార్ను ట్రాన్స్ఫర్ ఏజెంట్గా హైర్ చేయడం తప్పనిసరిగా చేయాలా లేదా? అందుకే నేను వీడియోలో కూడా చెప్పినట్టు ఎన్ఆర్టీఏని హైర్ చేయడం తప్పనిసరి కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ కావాలనుకుంటే అన్ని ప్రాసెసింగ్ పనులను తానే చేసుకోవచ్చు. ఇది పూర్తిగా తప్పనిసరి కాదు. కాబట్టి ఆ ఆప్షన్ తప్పు. ప్రశ్న నంబర్ 5. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఏ ఏజెన్సీతో రిజిస్టర్ అయ్యుంటారు?
మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఇండియాలోని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ MFIతో రిజిస్టర్ అయి ఉంటారు. కాబట్టి సమాధానం డి. ఇప్పుడు మనం 4వ అధ్యాయానికి వెళ్తున్నాం. అది మ్యూచువల్ ఫండ్స్ యొక్క లీగల్ మరియు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ గురించి. ఇందులో మనం రెగ్యులేటర్ల గురించి మాట్లాడతాం. ఇవే మన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీని నియంత్రించే వివిధ రకాల రెగ్యులేటర్లు మరియు ఆ రెగ్యులేటర్ల పాత్రలు ఏమిటి. ముందుగా నేను మీకు వివిధ రకాల రెగ్యులేటర్ల గురించి వివరంగా చెబుతాను. భారతదేశంలో ఎలాంటి రెగ్యులేటర్లు ఉన్నారు మరియు వారు ఏ ఏ రంగాలను నియంత్రిస్తున్నారు. నంబర్ 1 ఆర్బీఐ. ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఈరోజు ఉన్న అన్ని బ్యాంకులు, బ్యాంకింగ్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఆర్బీఐ నియంత్రిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా షేర్ మార్కెట్ను మరియు షేర్ మార్కెట్కు సంబంధించిన అన్ని నిబంధనలను నియంత్రిస్తుంది. షేర్ మార్కెట్ను సెబీ నియంత్రిస్తుంది. ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDA ఇన్సూరెన్స్ మార్కెట్ను నియంత్రిస్తుంది మరియు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA పెన్షన్ మార్కెట్ను నియంత్రిస్తుంది. ఇవన్నీ ఈ రెగ్యులేటర్లు అన్ని ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ రెగ్యులేటర్లు తమ రంగాలను నియంత్రిస్తారు. ముందుగా మనం సెక్యూరిటీల పాత్ర గురించి మాట్లాడుకుందాం. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ. సెబీ యొక్క ప్రధాన పాత్ర ఒక్కటే, అది ఏమిటంటే నివేశకుల హక్కులను రక్షించడం. ఏదైనా పెట్టుబడిదారుడికి అన్యాయం జరగకుండా సెబీ కేవలం ఒక విషయాన్ని నిర్ధారిస్తుంది, అదే పెట్టుబడిదారుడి ప్రయోజనాన్ని ఎప్పుడూ ప్రథమంగా ఉంచడం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సెబీ కొన్ని ముఖ్యమైన అంశాలను సూచించింది. మరియు ఆ 3 ముఖ్యమైన అంశాల్లో మొదటిది సెక్యూరిటీలను జారీ చేసే సంస్థల నుండి డిస్క్లోజర్ వివరాల వెల్లడింపు. అంటే కంపెనీలు డెట్ ఇష్యూస్ ద్వారా షేర్లు మరియు డిబెంచర్లు జారీ చేస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్లు డెట్ ఇష్యూస్ ద్వారా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను జారీ చేస్తాయి. సెక్యూరిటీ మార్కెట్లో లావాదేవీల సామర్థ్యం మరియు తక్కువ లావాదేవీ ఖర్చులు కూడా ముఖ్యమైనవి. మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్లను నియంత్రించేది సెబీనే. కానీ ఇండియాలో మ్యూచువల్ ఫండ్ల అసోసియేషన్ అంటే MFI అనే సంస్థను ప్రత్యేకంగా మ్యూచువల్ ఫండ్లను మాత్రమే నియంత్రించేందుకు ఏర్పాటు చేశారు. అందువల్ల డైరెక్ట్ సెల్లింగ్ లేదా ఈక్విటీ మార్కెట్, షేర్ మార్కెట్ను ACBI నియంత్రిస్తుంది. అలాగే ACBI మ్యూచువల్ ఫండ్ల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని మనం MFI అని పిలుస్తాం. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ల సంఘం. అందువల్ల మ్యూచువల్ ఫండ్లు అన్నీ MFI ద్వారా నియంత్రించబడతాయి. MFIకి రిపోర్ట్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్లను నియంత్రించడానికి ACBI కొన్ని పరిమితులు లేదా కొన్ని ముఖ్యమైన విషయాలను సూచించింది. అవి MFI అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు చేయాల్సినవి మరియు చేయకూడనివి. ఈ విషయాల్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సెక్యూరిటీలను కేవలం డెలివరీ ఆధారంగా మాత్రమే కొనుగోలు చేయాలి. వారు ఎలాంటి షేర్లను లీవరేజ్ మీద కొనరు. మార్జిన్ ట్రేడింగ్ చేయలేరు. ఏదైనా షేర్ తీసుకుంటే అది కేవలం బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ కోసం మాత్రమే. ఇది అలా కాదు, వారు ఈరోజు ఇంట్రాడే కోసం షేర్ కొనుగోలు చేసి లేదా రేపు అమ్మేసి త్వరగా ట్రేడింగ్ చేస్తున్నారు, లీవరేజ్ పొజిషన్ తీసుకుంటున్నారు, డెరివేటివ్స్ వాడుతున్నారు అన్నమాట కాదు. ఇవి అన్నీ పూర్తిగా నిషేధించబడ్డాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎలాంటి లోన్లు ముందుగా ఇవ్వకూడదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏ యూనిట్ హోల్డర్కి కూడా లోన్ ఇవ్వదు. మరియు యూనిట్ ఫండ్ పథకం ఏ అన్లిస్టెడ్ సెక్యూరిటీలోనూ పెట్టుబడి పెట్టదు. లిస్టెడ్ సెక్యూరిటీలలో మాత్రమే పెట్టుబడి పెట్టబడుతుంది. అనలిస్టెడ్ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టబడదు. ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, కానీ ఆ స్కీమ్ మొత్తం నెట్ ఆసెట్లలో 5% కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. ఒక ఈక్విటీ స్కీమ్ ఒక ఈక్విటీ షేర్లో 10% కంటే ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకోలేదు. అందువల్ల గరిష్టంగా 10% మాత్రమే ఏదైనా షేర్ను ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లోనైనా కొనుగోలు చేయవచ్చు. కాబట్టి గరిష్ట పరిమితి 10%. మీరు 9.5, 9%, 8% ఎంతైనా తీసుకోవచ్చు. కానీ 10% కంటే ఎక్కువగా మీరు ఒక సెక్యూరిటీ లేదా ఒక మ్యూచువల్ ఫండ్లోని ఒక షేర్లో 10% కంటే ఎక్కువగా డబ్బు పెట్టుబడి చేయలేరు. LSS నోటిఫికేషన్ ప్రకారం కనీసం 80% LSS ఫండ్స్లో కనీసం 80% LSS యొక్క అలొకేషన్స్ అనేవి ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో ఉండాలి. డెట్ విషయంలో మ్యూచువల్ ఫండ్స్ అనలిస్టెడ్ డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టవు. అలాగే డెట్ విషయంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కూడా లిస్టెడ్ కాని డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టవు. సెక్యూరిటీలలో మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. ఇక్కడ అనలిస్టెడ్లో పెట్టుబడి పెట్టడం సాధ్యపడదు. సెబీ దీనిని స్పష్టంగా నిషేధించింది. సెబీ ప్రకటనలపై కూడా కొన్ని నిబంధనలు రూపొందించింది. ఏఎన్సీలు తమ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ను ఎలా ప్రకటన చేయాలి, ఏమి రాయాలి, గత పనితీరును ఎలా ప్రస్తావించాలి అనే విషయాల్లో.
ఇవి అన్నింటికీ సెబీ కొన్ని నిబంధనలు రూపొందించింది. ఉదాహరణకు ప్రకటనలు ఖచ్చితంగా, న్యాయంగా, సంపూర్ణంగా మరియు సులభంగా ఉండాలి. ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రకటన చేస్తే అది పూర్తిగా సులభమైన పదాల్లో ఉండాలి, సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యేలా ఉండాలి. అది పూర్తిగా న్యాయంగా, స్పష్టంగా మరియు సంపూర్ణంగా ఉండాలి. ప్రకటనలో ఎలాంటి తప్పుడు సమాచారం ఉండకూడదు. అలాగే ప్రకటనలో రిస్క్ను ఎక్కువగా చూపించే లేదా రిటర్న్ను అధికంగా చూపించే నినాదాలు కూడా ఉండకూడదు. ఏ సెలబ్రిటీని కూడా మనం ఎలాంటి ప్రకటనలో భాగంగా చేయలేం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తమ పనితీరును ఎలా చూపించాలో చూద్దాం. దీనికోసం సెబీ కూడా కొన్ని మార్గదర్శకాలను తెలిపింది. మ్యూచువల్ ఫండ్ పథకం 3 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్నప్పుడు, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ 3 సంవత్సరాల కంటే ఎక్కువగా కొనసాగుతుంటే అది తన గత పనితీరును చూపించాల్సి ఉంటుంది. గత 1 సంవత్సరం, గత 3 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు మరియు ప్రారంభం నుండి అన్నిటికీ ఒకే విధంగా 10,000 రూపాయల స్టాండర్డ్ ఉదాహరణను చూపించాలి. మీ స్కీమ్లో 10,000 రూపాయలు ఎలా పెట్టుబడి పెట్టారు, అవి ఎలా పెరిగాయి, 1 సంవత్సరంలో ఎంత పెరిగాయి, 3 సంవత్సరాల్లో ఎంత పెరిగాయి, 5 సంవత్సరాల్లో ఎంత పెరిగాయి అన్నదాన్ని చూపించాలి. ఈ స్టాండర్డ్ 10,000 రూపాయల ఉదాహరణ అనేది అన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్కి తప్పనిసరి. వారు తమ పనితీరును చూపించేటప్పుడు ఒక ఫండ్ మేనేజర్ ఆ స్కీమ్ను ప్రారంభం నుండి నిర్వహించకపోయినా లేదా మధ్యలో మారిపోయినా కూడా ఇది వర్తిస్తుంది. ఫండ్ మేనేజర్ మారిన విషయాన్ని కూడా తప్పనిసరిగా వెల్లడించాలి. తర్వాతి అంశం ఇన్వెస్టర్ల హక్కులు మరియు బాధ్యతలు. ఇన్వెస్టర్లకు కొన్ని హక్కులు ఉన్నాయి, అలాగే కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. మొదటి హక్కు లాభదాయక యాజమాన్య హక్కు. యూనిట్ హోల్డర్లకు స్కీమ్లోని ఆస్తులపై అనుపాతంగా యాజమాన్య హక్కు ఉంటుంది. ఇన్వెస్టర్లు యూనిట్ సర్టిఫికెట్ను కోరవచ్చు. యూనిట్ హోల్డర్ తన యూనిట్ సర్టిఫికెట్ను కూడా ఏఎంసీ నుండి కోరవచ్చు. అతను తన యూనిట్లు డీమాట్లో పొందాలనుకుంటే తన డీమాట్ ఖాతా వివరాలు షేర్ చేసి యూనిట్లను డీమాట్లో కూడా పొందవచ్చు. డిస్ట్రిబ్యూటర్ను మార్చుకునే హక్కు. ఒక ఇన్వెస్టర్కు ఎప్పుడైనా తన డిస్ట్రిబ్యూటర్ను మార్చుకునే హక్కు ఉంటుంది, మరియు ఒక ఎన్సీ డిస్ట్రిబ్యూటర్కు ఇన్వెస్టర్ డిస్ట్రిబ్యూటర్ను మార్చుకున్నాడని చెప్పాల్సిన అవసరం లేదు. అతను కేవలం కీ రిటర్న్ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత హక్కు డాక్యుమెంట్లను పరిశీలించే హక్కు. ఒక ఇన్వెస్టర్కు ఎన్సీ డాక్యుమెంట్లను చూడటానికి హక్కు ఉంది. ట్రస్ట్ డీడ్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్, కస్టోడియన్ అగ్రిమెంట్, ఆర్టీఏ అగ్రిమెంట్ మరియు ఎన్సీ యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ వంటి అన్ని డాక్యుమెంట్లు. ఈ అన్ని డాక్యుమెంట్లను ఒక ఇన్వెస్టర్ తనిఖీ చేయవచ్చు. తర్వాత హక్కు నామినీలను నియమించే హక్కు. ఒక ఇన్వెస్టర్ 3 నామినీలను నియమించవచ్చు మరియు ప్రతి నామినీకి ఎంత శాతం ఇవ్వాలో కూడా పేర్కొనవచ్చు. అయితే శాతం వివరించకపోతే 3కి సమానంగా వాటా కేటాయించబడుతుంది. తర్వాత హక్కు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ప్లెడ్జ్ చేసే హక్కు. ఒక ఇన్వెస్టర్ తన యూనిట్లను ఏదైనా ఫైనాన్సర్కు, ఏదైనా బ్యాంకు లేదా ఏదైనాకి ప్లెడ్జ్ చేయవచ్చు మరియు వాటి మీద లోన్ తీసుకోవచ్చు. ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఎంత లోన్ వస్తుందో అనేది ఫైనాన్సర్పై ఆధారపడి ఉంటుంది. ఏసీబీఐ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల కోసం మరియు సాధారణ ఇన్వెస్టర్ కోసం కూడా ఒక కంప్లైంట్ సిస్టమ్ను రూపొందించింది. ఏదైనా ఇన్వెస్టర్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ నుండి లేదా ఏదైనా కంపెనీ నుండి, ఏదైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నుండి వారి సర్వీసులతో సంతృప్తిగా లేకపోతే లేదా ఏదైనా విధంగా వేధింపులకు గురయ్యాడని అనిపిస్తే అతను తన ఫిర్యాదును తెలియజేయవచ్చు. ఎలా తెలియజేయాలో మనం ఇప్పుడు చూస్తాం. ఏసీబీఐ వెబ్ ఆధారిత సిస్టమ్ రూపొందించింది scores.gov.in అనే వెబ్సైట్. అక్కడ ఇన్వెస్టర్ ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఇవి ముఖ్యమైన పాయింట్లు, కీలక పదాలు చాప్టర్ 4 నుండి. ఇప్పుడు మనం చాప్టర్ 4కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. కింది వాటిలో మొదటి ప్రశ్న భారతదేశంలో మ్యూచువల్ ఫండ్లను నియంత్రిస్తుంది. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ను ఎవరు నియంత్రిస్తారు? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు లేదా మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీల బోర్డ్. అందువల్ల మనం చూసినట్లుగా మ్యూచువల్ ఫండ్స్ను నియంత్రించేది సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మీ రెండవ ప్రశ్న మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ను కేవలం డెలివరీ బేసిస్పై మాత్రమే కొనుగోలు మరియు అమ్మకాలు చేయగలవు. ట్రూ ఆర్ ఫాల్స్? మ్యూచువల్ ఫండ్స్ కేవలం డెలివరీ బేసిస్పై మాత్రమే సెక్యూరిటీస్ను కొనుగోలు మరియు అమ్మకాలు చేయగలవు. ఈ స్టేట్మెంట్ సరిగ్గా ఉందా లేదా తప్పా? రాష్ట్రం సమాధానం ట్రూ. సెబీ స్పష్టంగా చెప్పింది, మ్యూచువల్ ఫండ్స్ ఏ సెక్యూరిటీ అయినా కొనుగోలు చేయాలంటే అది కేవలం డెలివరీ బేసిస్ పైనే ఉండాలి. మీరు దాన్ని ఇంట్రాడేలో మాత్రమే అమ్మలేరు.
ప్రశ్న నంబర్ 3. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఈఎల్ఎస్ఎస్ విషయంలో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కార్పస్లో కనీసం ఎంత శాతం ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెట్టాలి? లో కనీసం ఎంత శాతం ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి? సమాధానం సి 80. ఈఎస్ఎస్ విషయంలో కనీసం 80% ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించిన సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ విషయంలో క్రింది వాటిలో ఏది నిజం? ప్రశ్న నంబర్ 4. స్పష్టంగా ఏసీబీఐ చెప్పింది, ఏదైనా ప్రకటన ఉంటే అది ఇండస్ట్రీ స్థాయిలో ఉండాలి. అందులో ఎలాంటి స్కీమ్ను ప్రమోట్ చేయరాదు. అందులో ఎలాంటి రిటర్న్స్ను ప్రమోట్ చేయరాదు. అందులో ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ను ప్రమోట్ చేయరాదు. ఇండస్ట్రీ స్థాయిలో అవగాహన పెంచేందుకు, ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ ప్రకటనలు చేయబడతాయి. కాబట్టి సరైన సమాధానం ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్పై అవగాహన పెంచే ఉద్దేశంతో ఇండస్ట్రీ స్థాయిలో సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ను సెబీ అనుమతించింది. ప్రశ్న సంఖ్య 5. ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు గరిష్టంగా 10 నామినీలను పేర్కొనడానికి హక్కు కలిగి ఉన్నారు. ఇది స్పష్టంగా చెప్పబడింది. ఇన్వెస్టర్ గరిష్టంగా 3 నామినీలను పేర్కొనడానికి హక్కు కలిగి ఉంటారు. ఒక ఇన్వెస్టర్ 3 నామినీలను నియమించవచ్చు. ఆ ముగ్గురికి సమాన వాటా ఇవ్వవచ్చు లేదా వేరే వాటాలు ఇవ్వవచ్చా? ఎవరైనా ఎక్కువ వాటా ఇవ్వాలనుకుంటే ఎక్కువగా ఇవ్వవచ్చు. కానీ ఎలాంటి వాటా వివరాలు ఇవ్వకపోతే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ముగ్గురికి సమానంగా వాటా కేటాయిస్తుంది. అందువల్ల ఫ్రెండ్స్, ఈరోజు మనం చాప్టర్ 3 మరియు చాప్టర్ 4లోని కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించాం. కొన్ని ప్రశ్నలను కూడా చర్చించాం. మీకు చాప్టర్ 3 మరియు 4లోని కొన్ని విషయాలు క్లియర్ అయ్యాయని ఆశిస్తున్నాను. అలాగే ఎగ్జామ్లో వచ్చే ముఖ్యమైన పాయింట్లు, తరచూ అడిగే ప్రశ్నలు కూడా మనం చూసాం. ఇంకా మీరు ఏదైనా టాపిక్పై మేము వీడియో చేయాలని అనుకుంటే, మీకు వివరించాలని అనుకుంటే మీరు కామెంట్ చేయవచ్చు. మీరు మాకు మెసేజ్ కూడా చేయవచ్చు. దయచేసి ముందున్న వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.